నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. డ్రగ్స్ మనం ఎక్కడ చూసినా ఇదే వార్త. అందులో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళను చాలామందికి టెస్టులు చేశారు. వాళ్ళను జైల్లో వేస్తాం, అది వేస్తాం, ఇది వేస్తాం అని ఎట్లా మీడియా ముందు వాళ్ళే. మీడియా వాళ్ళు కూడా ఏదో కొత్త చూపిద్దాం ప్రజలకు చెప్పాలని వాళ్ళు ఎండల వానల చలికి వణుక్కుంటైనా కెమెరాలు పెట్టుకొని వీళ్ళు చేస్తున్న డ్రగ్స్కు సంబంధించినటువంటి సంస్థ ఉంటుంది కదా, డ్రగ్స్ నిరోధక సంస్థ, వాళ్ళ దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు, చూస్తున్నారు, ఎంట్రికలు టెస్ట్ చేసిండ్రు, బ్లడ్ షాంపిల్స్ తీసుకున్నారు, ఇవి తీసుకున్నారు, అవి తీసుకున్నారు. ఇవే బాయ్ వారం రోజులు. ఇప్పుడు ఎండాకాలం ఎట్లుంటుంది, 2 నెలలు గట్టిగా కొడుతుంది, 2-3 నెలలు మే దాకా. అవతల మళ్ళీ వర్షం పడుతుంది. ఈ ఋతువులు ఎట్లా మారుతుంటాయో వీళ్ళు అందే. హల్చల్ మీడియాలో ఏం చేస్తున్నది, ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా వ్యవహారం చేస్తున్నది. ఇక వీళ్ళని దొరకబట్టింది, ఇక వీళ్ళకు జైలే, చిప్పకూడే, వీళ్ళ వెనుక ఉన్న మూట కూడా బయటపడుతున్నది. ఇట్లా హడావుడి చేస్తారు. మళ్ళీ ఏకదం నీళ్లు చల్లాలి, మళ్ళీ అది ముచ్చడం బంద్. మళ్ళీ ఒక్కడు రాడు, ఒక్క సినిమా యాక్టర్ రాడు, ఓ నాయకుడు రాడు, ఎవరు రాడు. అప్పుడప్పుడు చూస్తాం ఫామ్ హౌస్లలో కూడా డ్రగ్స్ పార్టీ వేసుకున్నారు, ఈ సీసాలు దొరికినాయి, ఆ సీసాలు దొరికినాయి, అది ఇదిగా మీడియా వాళ్ళు ఉరుకుతారు. వాళ్ళ ముందు బిల్డప్లు, ఆ శాఖ ఈ శాఖలో మేము చర్యలు తీసుకుంటాం అడ్డా అంటారు. ఆ తర్వాత ఏమైతే మళ్ళీ 2 రోజులు 3 రోజులు కాగానే పోయింది, ఆ ముచ్చటే ఉండదు. ఇక ఇవి డ్రగ్స్ సంబంధించినవి. ఇంత పెద్ద ఫామ్ హౌస్లల్లో ఫారిన్ సరుకు అంటారు, ఆ సరుకు అంటారు, ఈ సరుకు అంటారు, అన్ని మళ్ళీ ఎట్లా మాఫీ అవుతాయో ఏం చేస్తారో వీళ్ళు తెలియదు, కానీ మొత్తానికైతే మాఫీ అవుతాయి. ఇక్కడ మంచు విష్ణు ఇవాళ మనకు కనిపిస్తున్నాడు, ఇక్కడ మంత్రి ఎమ్మెల్యే కనిపిస్తున్నాడు. ఎందుకు వీళ్ళిద్దరికి కౌంటర్లు ఎందుకు వచ్చినాయి? కౌంటర్ ఎన్కౌంటరు. హీరోలకు డ్రగ్స్ టెస్టులు, ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మంచు విష్ణు కౌంటర్. ఏమన్నాడు? రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ అంశంపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, సినీ నటుడు మంచు విష్ణు మధ్య మాటల యుద్ధం మొదలైంది. సినిమా హీరోలు ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ సంబంధించిన టెస్టులు చేయించుకోవాలంటూ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలకు విష్ణు తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యవహారం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో, రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏం మారింది? అంతా దొంగలు ఊరు వంచుకున్నట్టే. ప్రేక్షకులారా, దొంగలు కలిసి దొంగతనం చేసి ఊరి చివరిలో కూర్చొని ఇక నీకింత షేరు, నాకింత షేరు, దొందే. వీళ్ళకేమో నటిస్తే పైసలు వస్తాయి, వాళ్ళకేమో రాజకీయ నాయకులకు ఎట్లా వస్తాయి? మనకు క్షరకోపం, ప్రజలను ముంచితే వాళ్ళకి పైసలు వస్తాయి. ఈ 2 పైసలు ఏం చేస్తారు? మరి ఆనందం కోసం విలాసాలకు అలవాటు అవుతారు. జడ్చర్లలో డ్రగ్స్ నియంత్రణపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడారు. డ్రగ్స్ అనగానే సినిమా ఇండస్ట్రీ పేరు వినిపిస్తుందని, ప్రజల్లోనూ అదే అభిప్రాయం ఉందని ఆయన అన్నారు. సమాజంలో హీరోలకు ఉండే క్రేజ్ను దృష్టిలో పెట్టుకొని ఈ క్రేజ్ చేయంగానే వాళ్ళు ఎందరు దొరికినా మళ్ళీ తర్వాత ముచ్చట రాదు. ఇదే క్రేజు, పైసా క్రేజ్, పరపతులు, ఇవన్నీ 4 రోజులు ఉంటుంది. వీడిని దొరకబెట్టిరు చేసిరని మళ్ళీ పాత ముచ్చట ఏటుపోదు. వారు అభిమానులకు ఆదర్శంగా నిలవాలని హితవు పలికారు. ఇందులో భాగంగా హీరోలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. అలా చేస్తే వారి అభిమానులు కూడా డ్రగ్స్కు దూరంగా ఉంటారని, సమాజంలో మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు. డ్రగ్స్ వాడకాన్ని గుర్తించే పరీక్షల గురించి కూడా ఆయన స్పష్టతనిచ్చారు. మూత్ర పరీక్ష, యూరిన్ టెస్ట్ ద్వారా కేవలం 14 రోజుల వరకే తెలుస్తుందని, అదే వెంట్రుకలు హెయిర్ టెస్ట్తో 90 రోజుల వరకు డ్రగ్స్ వాడకం బయటపడుతుందని ఆయన వివరించారు. ఈ ఎమ్మెల్యే మాట్లాడిన దానికి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన. కొందరు నెటిజన్లు సూచన మంచిదే అంటున్నారు, కొందరేమో హీరోలేదే కాదు రాజకీయ నాయకులు కూడా దొంగలే, వాళ్ళేమంతా ఏమంటారు, మళ్ళీ మహా హరిశ్చంద్ర వంశస్థులైతే కాదు, వాళ్ళు నిష్టగా ఉండేటోళ్ళు ఏం కాదు, వాళ్ళకు కూడా టెస్టులు చేయాలని పబ్లిక్ అంటున్నారు. వాస్తవం కదా. అయితే మా అధ్యక్షుడు మంచు విష్ణు ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది చాలా మంచి సూచన, వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూనే ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో నామినేషన్ వేసే ముందు రాజకీయ నాయకులు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలో నేను ఆలోచిస్తున్నాను. ప్రతినిధులు కూడా పారదర్శకంగా ఉండాలి. వాస్తవమే, ఎంటి తెర మీద కనిపించేటోడు అట్లే ఉండాలి, పబ్లిక్లో తిరిగేటోడు కూడా అట్లే ఉండాలి.
ఒక్కడే కాదు, ఒక్కడి బాధ్యత కాదు. వాడేమో సినిమా మంచిగా చూపిస్తే పబ్లిక్ మంచిగా ఆలోచన చేస్తారు, చెడుగా చూపిస్తే చెడు దారిలో పోతారు. నాయకుడు కూడా అంతే, ఎప్పటికీ ప్రజలను దోపిడీ చేయాలి, ప్రజలను ముంచాలి, నా మన్మడు అవతల ఇంకో వంశానికి సంపాదించి పెట్టాలి అనుకున్నాను. ప్రజలకు అక్కడనే భూస్థాపితం చేస్తారు, బంగాళాఖాతం సముద్రంలో నూకుతారు తీసుకుపోయి. ఇప్పుడు రాజకీయ నాయకుడు బాధ్యత ఉన్నది, ప్రజల్లో ఉండేటోడు. వెండి తెర మీద చెప్పే మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి హీరోలు కూడా బాధ్యతగా ఉండాలి. ఆ మౌజులల్లా ఆ ఫంక్షన్లు ఈ ఫంక్షన్లు ఇవి మీకు తెలుస్తాయా? మేము హీరో ఇక ఏమో ఉన్నది మాకు కోట్ల రూపాయలు వస్తున్నాయి అని వీడు కూడా ధైర్యం ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వాలి, నిజ జీవితంలో కూడా ఇవ్వాలి. ఎండి తెర మీద మంచివాడిగా ఉండి దుర్మార్గపు లక్షణాలు బయట చేస్తే ప్రజలు కూడా విశ్వసించారు, నమ్మరు. మా హీరో అంటే సినిమాల్లో ఓ రకంగా ఉన్నాడు, నిజ జీవితంలో ఒక రకంగా ఉన్నాడని అంటారు. మద్యపానం అనేది అన్నిటికీ మొత్తానికి డ్రగ్స్తో పాటు అన్ని బంద్ కావాలి. ఎట్లున్నది వైన్స్ వాడకట్టుకొకటి, గుడి ఉంటుందో ఉండదో తెలియదు కానీ మద్యం అవైతే ఉంటాయి వైన్స్, వాడవాడకి ఏర్పాటు, మూలకి అవే షోకేజీలో కనిపిస్తుంటాయి పోయేటోనికి. అక్కడే మళ్ళీ పోలీసు వాళ్ళు మందు తాగిండా లేదా టెస్ట్, డ్రంక్ అండ్ డ్రైవ్ బంద్ చేస్తే ఇవి ఉండదు కదా. అవి ఎక్కడ నువ్వు నెలకొల్పబడుతుంది, పర్మిషన్లు ఇవ్వబడుతుంది. ఇక్కడేమో మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు మీకోసమే కదా. ఆ బంద్ చేస్తే కదా మరి, అవి బంద్ చేయించండి, మొత్తం నిషేధించండి, అప్పుడు కాలే. అట్లా చేస్తే అయిపోతుంది. డ్రగ్స్ కూడా పూర్తి నియంత్రణ. వాడు ఎవడైనా సరే, వాడు సిపాయి, ఎవరికి సిపాయి, డ్రగ్స్తో దొరికినటువంటి వీళ్ళను రాజకీయ నాయకుడు కానీ హీరోలు కానీ లోపల పడేయండి, 4 రోజులు చీకటి రూమ్లో పడేయండి, మొత్తం బయటకు వస్తుంది. అట్లా కాదు, హడావుడి చేసుడు, వానికి టెస్టులని, ఎంట్రికల్ టెస్ట్ చేసినామని, యూరిన్ చేసినామని, బ్లడ్ చేసినామని చెప్పుడు 4 సార్లు ఉరికొస్తాడు వాడు ఆఫీసర్ల దగ్గరికి టెస్టుల కోసం. అయిపోయి మళ్ళీ క్లోజ్, మళ్ళీ వాడి అదే వేసేచ్చా. చట్టం ఏమవుతుందంటే ఇటువంటి వాళ్ళకి చుట్టం అవుతున్నది, సామాన్యుడికి కాదు. సామాన్యుడికి చట్టంగానే వర్తింపజేస్తారు. ఇటువంటి పెద్ద లెవెల్లో ఉండేటోళ్లకు చట్టం అనేది చుట్టం. చాకొమ్మిస్తే చుట్టం అయిపోయేవాడు. 4 రోజులు ఏదో మీడియాలో కనిపిస్తాడు, ఇంత టవల్ వేసుకుంటాడో, మన్ను వేసుకుంటాడో, మశానం వేసుకుంటాడో, మేకప్ లేకుండానే వస్తాడో, అయిపోయి 4 రోజులు ఇలా వాడు మీడియాలో కనిపిస్తాడు. 5వ రోజు మనకి మళ్ళీ రెడ్ కార్పెట్ వానికి హాయిగా ఉంటాడు వాడు. లోపల పడేయండి, పొలిటికల్ లీడర్లు కానీ ఏది కానీ డ్రగ్స్కు సంబంధించిన ఎవరున్నా లోపల పడేసేయండి. 4 రోజులు తోముడు ఉన్నాయి కదా మీ దగ్గర, పోలీస్ శాఖ దగ్గర డిగ్రీలు ఉన్నాయి కదా, డిగ్రీలు వేయండి వీళ్ళకు. అట్లా వేయద్దు. వివి ఐపీలు వీళ్ళు. తిరుపతి వెంకన్న దగ్గర పోయినా వివి ఐపీలు. వెంకన్న దగ్గర ఎవడరా విఐపీలు? దేవుని గుళ్ళల్లో విఐపీలు ఎవరు? దేవుడే విఐపీ, భక్తులే, మిగతా వాళ్ళంతా సామాన్యులే. అని వీళ్ళకి రెడ్ కార్పెట్ వేసి పూర్ణ కుంభాలతోటి స్వాగతాలు వాళ్ళకి పూలదండలు వేసి అయ్యేసరికి అయిపోయి విచ్చలవిడి అయిపోయి వీళ్ళకు. అటు పబ్లిక్ అంటేనా, దేవుళ్ళ దగ్గర పోయినా అదేనా, అయ్యేసరికి ఎక్కడ ఆగుతారు ఇక. అటు రాజకీయ నాయకుడు ఆగడు, ఇటు సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఆగడు. ఏమంటారు ప్రేక్షకులు? ఈ డ్రగ్స్ గురించి ఒక హీరోలదే తప్పు కాదు కదా, సినిమా ఇండస్ట్రీ వాళ్ళదే తప్పు కాదు కదా. ఈ పొలిటికల్ వాడు కూడా వీడు సామాన్యుడా? గుళ్ళె లింగాన్ని మింగటోడు వాడైతే గుండె మింగటోడు వాడు ఉంటాడు. ఇట్లా వీళ్ళిద్దరి గురించి గట్టిగా కామెంట్ పెట్టండి. డ్రగ్స్ మీదే కాదు, వీళ్ళు చేసే వ్యవహారాల గురించి కూడా మాట్లాడండి. కామెంట్ రూమ్లో గట్టిగా మాట్లాడండి ప్రేక్షకులారా. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.